యూత్ క్యూ&ఏ ప్రోగ్రామ్‌కి మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. ఇప్పటిదాకా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అత్యద్భుతమైన జవాబులు దేవుని వాక్యం నుండి చూడడానికి ప్రభు కృప చూపించాడు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, యవ్వనస్తులైన మీరు ప్రభువులో బలపడాలని, మీకున్నటువంటి ప్రతి విధమైన ఈ యొక్క క్వెషన్‌లో నుంచి, లేదంటే ప్రతి సమస్యలో నుంచి మీరు ఒక మంచి సొల్యూషన్‌ను పొందుకోవాలనేదే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద చాలా లార్డ్. చక్కని విషయాలు మీరు తెలియపరుస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రత్యేకమైన ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మరొక యవ్వనస్తులు ఫేస్ చేసేటటువంటి మరొక బలహీనత ఉంది. అదేంటంటే కోపం, హ్మ్. ఆవేశం, ఉడుకు రక్తం అంటారు కదా! హ్మ్. సో ఇట్లాగా. సో యాంగర్ గురించి, రేజ్ గురించి మీ మాటల్లో విందామని. వాస్తవానికి యవ్వనస్తులకు సంబంధించి అని అంటున్నారు కానీ, ఈ ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిస్పృహలు, లేకపోతే కోపం, కోపం. ఆవేశం ఇవన్నీ కేవలం యవ్వనస్తులకు మాత్రమే ఉండేవా? సో, ఇవి మరి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉండేటువంటి ఒక విధమైనటువంటి ఎమోషన్స్. ఎమోషన్స్ అన్నమాట. హ్మ్. లేదా ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు. సో, యాంగర్ ఈజ్ ఏ హ్యూమన్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్‌గా మనం చెప్పవచ్చు. హ్మ్. ఇది ఒక ఆయాసకరమైనటువంటి పరిస్థితి లేకపోతే సంఘటన ఓకే. మనకు ఎదురైనప్పుడు అసంకల్పితంగా, హ్మ్. ఇన్వాలంటరీగా మనం స్పందించడాన్ని హ్మ్. మనం కోపం అని చెప్పొచ్చు. హ్మ్. ఏదైనా మనకి ఇష్టం లేనిది, మనకి ఇబ్బంది కలిగించే సంఘటన, సిట్యుయేషన్ ఏదైనా సరే ఎదురైనప్పుడు మనం అసంకల్పితంగా స్పాంటేనియస్‌గా అవును. ఒక ఇరిటేట్ అయిపోయి, రియాక్ట్ అయిపోయేటువంటి సందర్భంగా చెప్పొచ్చు. హ్మ్. అయితే ఈ కోపం అనేది ఈ యొక్క ఇనీషియల్ ఇన్వాలంటరీ ఎమోషన్ అనేటువంటిది హ్మ్. ఇది మరి ఒక పరిమితులకి నియమితమైన పరిమితులకు లోబడి ఉంటే ఓకే. దాన్ని ఒక నార్మల్ రియాక్షన్‌గా, ఒక అవును. సాధారణమైనటువంటి కోపంగా, స్పందనగా అవును. మనం పరిగణించొచ్చు. హ్మ్. అంటే అది శృతి మించకుండా మనకి కూరలో కారం అవసరమే. అవును. కానీ తగినంత మనకు అవసరమైనంత కారం వేసినప్పుడు తినగలుగుతాం. అవును. దానికంటే మించి వేసినప్పుడు అవును. ఇబ్బందిగా, కష్టంగా ఉంటది. మోతాదు మించితే మోతాదు మించితే తినలేం. హుహు. సో, అదే విధంగా బైబిల్‌లో కూడా ఒక చక్కని మాట ఉందండి. హ్మ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26లో హ్మ్. కోపపడుడి గాని పాపం పాపం చేయొద్దు. పాపం చేయకుడి అలాగే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అని. అనేటువంటి మాట కూడా చాలా స్పష్టంగా ఉంది. హ్మ్. ఇది కోపం. ఈ కోపంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఆవేశం అనేటువంటిది. హ్మ్. సో, ఈ యొక్క కోపం ముదిరితే హ్మ్. దాన్ని మనం ఒక విధంగా ఆవేశంగా చెప్పొచ్చు. హ్మ్. సో, రేజ్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్ ఆర్ వయలెంట్ ఫార్మ్ ఆఫ్ యాంగర్. హ్మ్. సో, విచ్ ఈజ్ ఫాలోడ్ బై లాస్ ఆఫ్ టెంపర్, మేక్స్ బిట్టర్ అండ్ హాస్టైల్. సో, ఈ కోపమే ముదిరితే ఎక్స్‌ట్రీమ్ స్టేజ్‌కెళ్ళిపోతే అది ఆవేశం. ఓకే. హ్మ్. కొంతమంది ఆవేశంతో ఊగిపోతా ఉంటారు. హ్మ్. మనం కోపపడే వారినైనా చూడగలుగుతాం గానీ, ఆవేశపడే వారిని ఆపలేమంటారు. ఒక్కోసారి ఆపలేము. హ్మ్. వారిని మనం హ్యాండిల్ చేయడం కూడా చేయడం కష్టం. కష్టం. హ్మ్. సో, అదొక ఎక్స్‌ట్రీమ్ స్టేజ్ అనమాట. అవును. సో, ఈ రెండిటి విషయం గురించి మనం గనక ఈరోజు గమనించినట్లయితే, మరి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కోపాన్ని ప్రదర్శించటం అనేటువంటిది మనం చూస్తా ఉంటాం. ఓకే. సో, ఈ కోపం వల్ల ఏంటి అనేది గనక మనం ఒకసారి చూస్తే, ఇది హృదయంలో వేదన, ఓకే. అలాగే గృహాల్లో భేదాలు, హ్మ్. అలాగే చర్చ్‌లో, సంఘంలో విరోధం, హ్మ్. అలాగే కుటుంబాన్ని దాటి, సంఘాన్ని దాటితే నెక్స్ట్ సమాజం, హ్మ్. దేశం. హ్మ్. దేశంలో కల్లోలం యెస్. మనం చూస్తా ఉంటాం, ఉద్భవిస్తా ఉంటాయి. ఈ కోపం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అబ్సల్యూట్‌లీ. మనం చూస్తున్నాం చాలా. అలాగే వ్యాపార సంబంధాలు చెడిపోతాయి. హ్మ్. అలాగే స్నేహ సంబంధాలు కూడా చివరికి ఈ కోపాలు, షార్ట్ కమింగ్స్ వల్ల, టెంపర్ వల్ల, ఆగ్రహావేశాల వల్ల స్నేహ సంబంధాలు తెగిపోతాయి. అవును. అలాగే ఈ కోపం మానసికమైన హానికి, అశాంతికి గురి చేస్తది. ఓకే. హ్మ్. ఈ కోపం వచ్చినటువంటి వారిని మనం అదే టైంలో నవ్వటం చూడగలుగుతామా? హుహు. ఈ 2 ఒకదానికొకటి ఆపోజిట్ లాగా పనిచేస్తా ఉంటాయి. అవును. కాబట్టి అశాంతికి, హానికి గురి చేస్తాయి. అలాగే ఈ కోపావేశాలు హత్యలకు కూడా దారితీసి, జీవితానందం అనుభవించకుండా చేసి, ముఖ్యంగా క్రైస్తవులైతే వారి సాక్ష్యాన్ని కూడా పాడు చేసి, చివరికి జీవితాన్ని సర్వనాశనం చేసి, అంధకారమయం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఓహ్! మనం చూసారా? చాలా సార్లు చెరసాలకి వెళ్ళినటువంటి వారు, జైలు పాలైనటువంటి వాళ్ళని,
జీవిత శిక్షకి గురైన వారు కావచ్చు, అవును. జీవిత ఖైదీ. లేకపోతే యావజ్జీవం కాకపోయినా కొన్ని సంవత్సరాల కఠిన కారాగారం శిక్ష విధించబడినటువంటి ఖైదీల్ని మనం గనక ఒకసారి కలిసి మనం అడిగితే వాళ్ళలో చాలామంది చెప్పేది ఏంటంటే, కావాలని నేను హత్య చేయలేదండి. ఆ సమయంలో నేను క్షణికమైన కోపానికి గురయ్యి, హ్మ్. ఆవేశానికి గురయ్యి చేసిందే తప్ప ఇది కావాలని చేసింది కాదని చెప్పేవారు ఎంతోమంది మనకు కనిపిస్తారు. ఆ తర్వాత వారు ఎంతో పశ్చాత్తాపడతారు, నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని. సో ఆ క్షణికావేశం వల్ల, ఆ యొక్క షార్ట్ కమింగ్ వల్ల, ఆ షార్ట్ టెంపర్ వల్ల వాళ్ళు ఆ కోపాన్ని లేదా ఆవేశాన్ని ప్రదర్శించడాన్ని బట్టి హ్మ్. చేయకూడనటువంటి, అసంకల్పితంగా వారు చేయకూడనటువంటిది శృతికి మించి, పరిమితికి మించి చేయడాన్ని బట్టి వారి యొక్క జీవితమే అంధకారమైన. అంధకారం అయిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. హ్మ్. అందువల్ల ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల్లో ఈ కోపం కూడా ఒకటి ఉంది. డెడ్లియెస్ట్ సిన్స్ లో అవునండి. ఒకటి. హ్మ్. సో డాక్టర్ బిల్లీ గ్రహం గారు చక్కని ఈ టైటిల్ తోటి పుస్తకాన్ని రాశారు, 7 డెడ్లియెస్ట్ సిన్స్ అని. సిన్స్ అని చెప్పేసి. దాంట్లో ఈ కోపం కూడా ఒకటి హ్మ్. ఉన్నట్టుగా మనం చూస్తాం. చూస్తాం. మనం చాలాసార్లు నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇలాంటి వాటిని మనం పాపాలుగా చూస్తాం. కానీ సో వాటికి మూలం, హ్మ్. ఒక హత్య చేయడానికి మూలం కోపం. హ్మ్. కాబట్టి ఈ కోపం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. హ్మ్. సో దీన్ని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయకపోతే వచ్చే అనర్థాలు మనం ఎంతమంది చెప్పుకున్నాం. మరొకసారి ఒక క్రైస్తవురాలి యొక్క కోపం వల్ల హ్మ్. యేసు ప్రభుని నమ్మనటువంటి అవిశ్వాసంగా ఉన్నటువంటి భర్త అసలు నాకు క్రైస్తవ్యం వద్దు అన్నాడట. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వ్యక్తిగతంగా ఆ గృహాన్ని దర్శించి, మీరు కూడా ఎందుకు మీ భార్యలాగా మీరు కూడా క్రైస్తవుడికి ఎందుకు మారకూడదు అని చెప్తుంటే, నా భార్య కోపం అంతా ఇంత కాదండి, హ్మ్. నేను కూడా క్రైస్తవుని స్వీకరిస్తే ఆ కోపం నాకు కూడా అంటుకుంటుందేమో అని అన్నప్పుడు, ఈ పాస్టర్ గారు తర్వాత ఆ భార్యతో వ్యక్తిగతంగా చెప్పినప్పుడు, అమ్మా మీ ఆయన మారాలని నీకు ఉంది కదా, నేను దేవుని సేవకునిగా ఇలా సువార్త చెబుతుంటే మీరు కూడా ఎందుకు మారకూడదు అని ఆయన నీ గురించి ఇచ్చిన సాక్ష్యం ఇది అన్నప్పుడు, ఆమె కూడా ఎంతో బాధపడి నొచ్చుకొని అయ్యో అనని తన భర్త మారకుండా ఉండటానికి నా కోపమే కారణం అని తర్వాత పశ్చాత్తాపడి క్షమాపణ కోరి తన జీవితాన్ని మార్చుకొని, తన భర్త ఒకసారి పొరపాటున చేతిలోంచి గాజు వస్తువు పడిపోయి పగిలిపోతే ఆ గాజు శబ్దం కంటే ఈవిడ కోప శబ్దం ఎక్కువ వస్తుందని చెవులు మూసుకున్నాడట. కానీ ఎటువంటి రియాక్షన్ రాలేదంట భార్య నుంచి. ఆ. అప్పుడు ఏంటి నీకేం కోపం రాలేదా అని అంటే, లేదండి గ్లాసే కదా పగిలింది, ఇంకో గ్లాస్ కొనుక్కోవచ్చు, పోతే పోయిందిలేండి అని ఎంతో సౌమ్యంగా అంటుందంట. హ్మ్. అలాగా తన భార్య యొక్క మార్పు చెందినటువంటి, ముఖ్యంగా కోపం విషయంలో తన పరివర్తన చెందటాన్ని బట్టి హ్మ్. తన భర్త సంతోషించి కాలక్రమంలో తన కూడా యేసు ప్రభువుని నమ్ముకుని రక్షణ పొంది మరి చర్చికి వెళ్ళటం అనేటువంటి జరిగిందట. ప్రైజ్ గాడ్. అలా ఇది కోపానికి ఒక ఉదాహరణ. హ్మ్. ఇప్పుడు ఆవేశానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. చాలా కాలం క్రితం ఒక పుస్తకంలో చదివిన సందర్భం గుర్తుకొస్తా ఉంది. ఒక తండ్రి, ఒక కూతురు. హ్మ్. తండ్రి తనకి ఎంతో ఇష్టంగా, ఎంతో ఖరీదు పెట్టి, ఇదిగో మనం షూట్ చేస్తున్నట్టుగానే ఈ అందమైనటువంటి ఖరీదైనటువంటి కెమెరా కొన్నారట. ఆహా. అయితే వయసు వచ్చినటువంటి కూతురు ఆ కెమెరాని మరి పట్టుకొని హ్యాండిల్ చేస్తున్న క్రమంలో పొరపాటున అది జారి కింద పడి ఆ గ్లాసో ఏదో ఆ డివైస్ కొంచెం బ్రేక్ అయిందట. హ్మ్. అది ఆ శబ్దానికి తండ్రి వెంటనే చూసి తను ప్రేమించినటువంటి తన యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురు మీద తనకున్నటువంటి ఆ కోపం అనేది కట్టలు తెంచుకొని ఆవేశంగా మారి హ్మ్. కొన్ని తన హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు, మనం తిట్టడం అంటాం కదా, అలా కోపంతో తిట్టాడట, ఆవేశంతో తిట్టాడట. ఆ మాటల వల్ల ఆ అమ్మాయి యొక్క కుమార్తె యొక్క హృదయం ఎంతగానో గాయపరచబడింది, హ్మ్. ఎంతగానో నొచ్చుకుంది, హృదయం ముక్కలైపోయింది. హుహు. ఇక్కడేమో ఇది ఒక చిన్న డ్యామేజ్ అయింది కెమెరాకి, కానీ తన హృదయం ముక్కలైపోయింది, తను ఎంతో వేదనకు గురైపోయిందట. నన్ను ఇంతగా ప్రేమించి నాకు ఏది కావాలన్నా తీసుకొచ్చేటువంటి నా తండ్రి నన్ను అనరాని మాటలు ఇంత ఆవేశంతో అన్నాడు, నేనేమి కావాలని చేయలేదు కదా ఈ పని, హ్మ్. అది ఎంత ఖరీదైంది, విలువైంది, మా నాన్నగారు ప్రేమించే వస్తువు అని నాకు తెలుసు కదా, పొరపాటుగా చేయి జారింది, అది ఆ విధంగా బ్రేక్ అయింది, దీనికి నన్ను ఇంత లేచమాట నా హృదయాన్నే బ్రేక్ చేసేసాడు మా డాడీ అని ఎంతగానో కుమిలిపోయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తన యొక్క స్థితిని ఎవరో చెప్పుకుంటుంది, అంతే. ప్రేమించేటువంటి తండ్రితో చెప్పుకుందంట. హ్మ్. డాడీ ఆఫ్టర్ సమ్ టైం వాళ్ళ డాడీ తర్వాత నిదానిస్తే స్థిమిత పడతాడు కదా, అప్పుడు వెళ్ళి
తన స్థితిని షేర్ చేసుకుందంట. అప్పుడు ఆ తండ్రి కూడా కుమార్తె యొక్క మనోవేదన పరిస్థితి, హృదయ పరిస్థితి అర్థం చేసుకొని ఆయన కూడా ఎంతగా నొచ్చుకున్నాడట. ఓకే. ఆ, అవునమ్మా, కెమెరా అనేది నీకంటే ఎక్కువ కాదు నాకు. నీవు యు ఆర్ మై ప్రెషియస్ గిఫ్ట్ దాన్ కెమెరా. అది విలువైందే కావచ్చు కానీ నీ అంత విలువైంది కాదు. అది పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ నువ్వు పోతే నేను మళ్ళీ తిరిగి నీలాంటి కూతురు నేను తెచ్చుకోలేను కదా అని తను ఆ యొక్క ఆవేశం విషయంలో తను కూడా తండ్రి పశ్చాత్తాపడ్డాడట. కాబట్టి ఈ కోపం, ఆవేశం అనేటువంటివి మనుషుల్ని అంతగా బాధించేటువంటివిగా ఉన్నాయి. సో ఈ కోపాల్లో న్యాయసమ్మతమైన కోపం మంచిదే. ఇంత ప్రారంభంలో మనం చూసినట్టుగా ఎఫెసీ 4:26 కోపపడుడి కానీ పాపం చేయొద్దు అంటే న్యాయసమ్మతమైన కోపం అనేటువంటిది ఉంది. సో అది ఎప్పుడు వస్తుందంటే అవినీతిని చూసినప్పుడు, మన చుట్టూ ఉన్న పాపం చూసినప్పుడు, విచ్చలవిడితనం చూసినప్పుడు మనకు వచ్చే కోపం అది. సో మోషేకు కోపం వచ్చింది. ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ పలకలు తీసుకొని కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన కిందకు వచ్చేటప్పటికి ఆయనకి అరుపులు వినపడుతున్నాయి, విచ్చలవిడితనం, కేకలు, విందులు, వినోదాలు, విగ్రహారాధన. సో జీవముల దేవుడిని విడిచిపెట్టి కొన్ని రోజులు మోషే కనపడకపోయేసరికి, నాయకుడు కనపడకపోయేసరికి ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మరి అవిశ్వాసము, అవిధేయత, విగ్రహారాధన చేస్తున్నప్పుడు, అన్ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఐడోలటరీ వారు చేస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండం 39:19లో మోషేకి కోపం వచ్చింది. చివరికి ఆ పలకలు కూడా పగలగొట్టడం మనం చూస్తాం. సో అది న్యాయసమ్మతమైనటువంటి కోపం. అలాగే మార్క్సు వార్త 3:5 మరి సమాజ మందిరంలో విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభు వారు ఊచ చేయగలవాణిని బాగు చేసేటువంటి, స్వస్థపరిచేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు ఈయన విశ్రాంతి దినాన్న ఇతను కనుక బాగు చేసే కార్యక్రమం, స్వస్థపరిచే కార్యక్రమం, ఊచ చేయగలవాణిని చేస్తే మనం పట్టుకోవచ్చు అన్నటువంటి దురుద్దేశంతో వారి హృదయాలోచనలు కలిగి చూస్తా ఉన్నారు. సో హృదయ రహస్యాలు ఎరిగినటువంటి యేసు ప్రభు వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి కోపంతో దుఃఖపడ్డాడు. ముందు దుఃఖపడి కోపంతో ఆయన మండిపడినట్లుగా అక్కడ రాయబడం. సో అలాగే దేవాలయంలో కూడా మరి రోకలు మార్చడం, దాని ఒక దొంగల వ్యాపార కేంద్రంగా చేశారని చెప్పేసి అక్కడ కూడా యేసు ప్రభు వారి యొక్క కోపం అనేది మనకి ప్రదర్శించబడటం అనేటువంటిది మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా న్యాయసమ్మతమైనటువంటి కోపాలు. సో మనం కూడా ఒక తప్పును ఖండించే విషయంలో కోపగించుకుంటా ఉంటాం. సో పోలీసు వాళ్ళ కింద కూడా లాఠీ ఉంటుంది, 3rd డిగ్రీ అని అంటూ ఉంటారు. సో అది కొన్ని పరిమితులకు లోబడి అవసరం మేరకు దాన్ని ఉపయోగించడానికి వారికి ఇవ్వబడినటువంటి ఒక ఆయుధంగా మనం చూస్తూ ఉంటాం. సో ఇది న్యాయసమ్మతమైన కోపం మంచిదే, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్నప్పుడు ఏదైనా సరే, కత్తి మంచిదే, దాన్ని వాడాల్సిన విధంగా వాడాలి. కాయగూరలు కోయడానికి, పళ్ళు కూడా, మనుషులు చంపడానికి కాదు కదా. సో అలాగే కోపం అనేది అదే పరిమితులు దాటి మరి మోతాదుకు మించి అది మరి మంచి దానికోసం ఉపయోగించాలి తప్ప మరి అది మంచిది దానికి ఉపయోగపడకపోగా అనర్థాలకు దారితీసేదిగా కోపం అనేది ఉండకూడదు. అది అలాగైతే అన్యాయపు కోపం అయిపోతుంది. సో అన్యాయపు కోపం ఎప్పుడు కూడా మంచిది కాదు. సో మత్తయి సువార్త 5:22లో ఒక సహోదరుని ద్రోహి అనంటే దాన్ని ఖండించాడు యేసు ప్రభువు వారు. నరహత్యతో సమానం అన్నాడు. అది అన్యాయపు కోపం. అది అలాగే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుని వాక్యం చెప్తుంది. సో మీరు ప్రేమ చేత కీడును జయించండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే మత్తయి సువార్త 26:52 యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ గెత్సెమనే తోటలో రోమా సైనికులు వచ్చి యూదాస్కరియోతు అప్పగించినప్పుడు పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడు, కత్తి దూసి మలుకు యొక్క చెవిని అక్కడ ఆయన ఏ విధంగా మరి ఊగిపోయాడో మనం చూస్తూ ఉంటాం. సో కత్తి తీసుకుని నరగడానికంటే ముందు కూడా ఏ విధంగా ఊగిపోయాడో చూస్తాం. అక్కడ మనకు ఆవేశం కనిపిస్తుంది. సో వెంటనే యేసు ప్రభు వారు నీ కత్తి తీసి వరలో పెట్టు అని అక్కడ ఆయన ఒక మెసేజ్ ఇచ్చి కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే కోపం మాను, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, ఆగ్రహావేశాలు విడిచిపెట్టు. కీర్తన 37:8 చెప్తా ఉంది. అలాగే కొలస్సీ 3:6 కోపాన్ని విసర్జించు అని చెప్తా ఉంది. సో పట్టుకునే బలాఢ్యుడి కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు అని సామెతలు 16:32 మరి మనం చూస్తాం. అందుచేత మరి ఈ యొక్క అన్యాయపు కోపం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. సో మన కోపం అనేది పరిమితులకు లోబడే ఉందా
అది మంచి కోరే మన కోపాన్ని మనం ఉపయోగిస్తున్నామా? ఓకే. అవతల వాళ్ళు మన కోపాన్ని సరిగా అర్థం చేసుకునే విధంగా ఆరోగ్యకరమైన రీతిలో మన కోపం ఉందా? పరిమితులకు, నియమాలకు లోబడే మన కోపం ఉందా అనేది మనం ఎవరికి వాళ్ళ మీద సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఇది మనిషికి ఉండే న్యాయసమ్మతమైన కోపం. అన్యాయపు కోపం అయితే దేవునికి కూడా కోపం ఉంది. ఓకే. మనం ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేయబడ్డాం కదా. సో దేవునికి కూడా కోపం ఉంది, ఉగ్రత దేవుడికి కూడా ఉన్నది. సో కొలస్సీ 3:6లో దేవుని యొక్క కోపము అది ఒక ఉగ్రతలాగా అవిధేయుల మీదకి వస్తుంది అని ఉంది. ఓకే. అలాగే రోమా 1:18లో కూడా సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుంచి బయలుపడుచున్నది అనేటువంటి మాట ఉంది. సో మరి ఇలాంటి నష్టాలకు మరియు భయంకరమైన పర్యవసనాలకు దారితీసేటువంటి కోపానికి మరి విరుగుడు లేదా, పరిష్కారం లేదా? మరి దీని నుంచి బయటపడటం ఎట్లా? దీనికి రెమెడీ ఏంటి, పరిష్కారం ఏంటి అని కనుక మనం ఖచ్చితంగా ఆలోచన. ఎందుకంటే మనం ఎవరు కదిలించినా సరే పైకి చాలామంది మంచిగా సాఫ్ట్గా కనిపించే వాళ్ళు ఏం చెప్తారంటే చాలా కోపస్తులు అని చెప్తా ఉంటారు. చాలా నేను విన్నాను. చాలా మంది గురించి విన్నప్పుడు వాళ్ళు చర్చకు వచ్చినప్పుడు ఎంతో సౌమ్యంగా, నిదానంగా, తగ్గింపు స్వభావంతో, దీనత్వం లాగా ఉంటారు. కానీ వారు ఏం చెప్తారంటే వారి ఇంట్లో వారు కానీ, పక్కన ఉన్నటువంటి వారు కానీ చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అమ్మో వీరికి కోపం ఎక్కువ అని చెప్తే నిజమా? నమ్మశక్యంగా లేదే, అసలు వీరికి కోపమే రాదే, కొట్టిన తిట్టిన స్పందించరు అన్నట్టుగా ఉన్నారే అనిపిస్తుంది. లోపల అగ్నిపర్వతం ఉంటుంది, ఎప్పుడు బద్దలేదో తెలియదు. కాబట్టి కొంతమంది బయట ఏం చేస్తారంటే అన్నిటినీ చూస్తారు. ప్రతికూలత, ఇవన్నీ రకరకాల అటాక్స్ ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే బర్స్ట్ అయిపోతారు, బ్లాస్ట్ అయిపోతారు. ఆ కోపాన్ని ప్రదర్శించదు. భార్య మీదో, పిల్లల మీదో, భర్త మీదో వారికి ఉన్న చికాకులు, పరాకులు అన్నీ కూడా ఈ కోపం రూపంలో వారు ఏం చేస్తారంటే ఒక్కసారి ఎక్స్పోజ్ అయిపోతారు. అందుచేత ఆ కోపం వల్ల ఏమవుతుందంటే కుటుంబం యొక్క అట్మాస్ఫియర్ పాడైపోతుంది. అలాగే కొన్నిసార్లు ఇంతకుముందు చెప్పుకుంటే స్నేహాలు దెబ్బతింటాయి, వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి అలాంటి కోపం అనేది మనం మానుకుంటే సంతోషంగా, సమాధానంగా జీవితం ఉండే అవకాశం ఉంది. అందుకనే ప్లూటార్క్ అనే ఒక గ్రీకు వేదాంతి ఏమంటాడంటే కోప రోగం అనేది బాగుపడని రోగం కాదు, అసలు మనకు బాగుపడాలని కోరిక ఉండాలే కానీ అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు నాలో నేను కోపిష్టిని, ముక్కోపిని, నాకు ఆవేశం ఎక్కువ, షార్ట్ టెంపర్ ఉంది అని మొదట నేను గుర్తించాలి. గుర్తించినప్పుడు రోగ నిర్ధారణ అయితే సగం రోగం బాగైనట్టే అన్నట్టు. సో ఈ కోప రోగం అనేది నాకు ఉన్నది అని నేను గుర్తించాలి. గుర్తించిన తర్వాత దాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడాలి. సో మరి అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సో వీ కెన్ ప్రే టు గాడ్, దేవా నాలో కోపం ఉందయ్యా, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది, అనవసరమైన అన్యాయపు కోపం ఉందయ్యా, నేను దీని నుంచి బయటపడాలని కోరుకున్నాను. దీనివల్ల ఇప్పటికే నాకు ఎన్నో నష్టాలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, నాకు కూడా అశాంతి, అసమాధానం ఉంది. వ్యక్తిగతంగా నేను, నా కుటుంబము, నా స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, నేను పనిచేసే వర్క్ ప్లేస్లో ఎన్నో అనర్థాలు గుండా వెళ్తున్నాను. నాకు ఎంతో మందిని దూరం చేసుకున్నాను, ఎంతో నష్టపోయాను. సో దీని నుంచి నన్ను బయటకు పడేవా అని ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే 1 యోహాను 1:9లో మన పాపాలు మనం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా మనల్ని చేయును అనేటువంటిది ఉంది. కాబట్టి మనం మరి దేవునికి మనం కనుక అప్పగించుకుంటే, మన జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకుంటే, ఈ కోపం విషయంలో ఒప్పుకొని విడిచిపెడతానికి మనం ప్రయత్నం చేస్తే ఒక క్రూర మృగం లాంటి గాండ్రించేటువంటి కోపాన్ని దేవుని వశం చేస్తే మనం ఆయన ఒక సాధువులాగా మార్చేస్తాడు. కాబట్టి ప్రభుకి మనం స్వాధీనం చేసుకోవాలి, అప్పగించుకోవాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం 5వ వచనంలో ఉన్నట్లుగా నీ ప్రవర్తన మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన మన మార్గాన్ని సరళం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి హౌ కెన్ వీ కంట్రోల్ అవర్ ఎక్సెసివ్ యాంగర్ అని అంటే మన అధికమైన కోపానికి కారణాలు విశ్లేషించుకోవాలి. మొట్టమొదటిగా వెంటనే నేను ఇరిటేట్ అవుతున్నాను, ఎందుకు నాకు కోపం వస్తుంది విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకొని వాటిని మనం పరిష్కరించుకోవడం ప్రయత్నం చేయొచ్చు. సో అధికమైన కోపం పాపం అని గుర్తించి అది విసర్జించి దాన్ని విడిచిపెట్టడానికి సీరియస్గా, సిన్సియర్గా, సబ్మిసివ్గా మనం ప్రార్థన చేయాలి.
పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోవాలి. సో మన వల్ల ఏదైతే చేత కాదో దాని విషయంలో ప్రభు సహాయం కోసం అడగాలి. అడిగినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. అలాగే ప్రార్థన చేసుకోవడంతో పాటు దేవుని మీద ఆధారపడటంతో పాటుగా దేవుని వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపనియ్యాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత పరిశుద్ధాత్మ చేత మన హృదయాన్ని నింపుకుంటామో ఆటోమేటిక్గా అన్వాంటెడ్ థింగ్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. అవును, అద్భుతం భాష్ గారు, సో అద్భుతం. చాలా అద్భుతమైన విషయాలు కోపం గురించి. ఇంకా యవనస్తుల్లో ఈ కోపం అనేది చాలా చాలా కామను. అందుకే ఒక భక్తుడు అంటాడు, యాంగర్కి ఒక లెటర్ యాడ్ చేస్తే ఆ యాంగర్ అనేటటువంటి ఆ పదానికి డి యాడ్ చేస్తే డేంజర్ అయిద్దంట. యాంగర్కి జస్ట్ ఒక వర్డ్ యాడ్ చేస్తే డేంజర్. యాంగర్ ఇట్స్ వెరీ డేంజర్. అది ఇప్పుడే మనం చూసాం, అద్భుతం. అందుకే కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఒక మెడిసిన్ మంచిది, ఒక మెడిసిన్ మంచిది, అది ఎక్స్పైరీ అవ్వకముందు. కానీ అదే మెడిసిన్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత పాయిజన్ అవుతుంది. మోతాదుకి మించి తీసుకున్నా ప్రాబ్లమే. దేవుడు కోపానికి ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టాడు పాస్టర్. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు. అంటే టిల్ ఆ ఎండ్ ఆఫ్ ద డేకి నీ కోపం ఎండ్ అయిపోవాలి. ఒకవేళ దాన్ని కంటిన్యూ చేస్తే మెడిసిన్ మంచిదే కానీ ఎక్స్పైరీ దాటిన తర్వాత ఆ మెడిసిన్ చాలా డేంజర్ అన్నట్టుగా ఇది కూడా చాలా భయంకరమైనటువంటి కోపం క్రోధానికి, ఆవేశానికి, హత్యలకు, ఆత్మహత్యలకు, లేదంటే భయంకరమైనటువంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ప్రియ యవనస్తులారా, మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మనం కంట్రోల్ చేసుకోలేం. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము కలిగిన ఆత్మనీయలేదు. అంటే మన ఇంద్రియాలు, పంచేంద్రియాలు అంటారు కదా, పంచేంద్రియాలు నిగ్రహించుకోవటం మన వల్ల కాదు, కానీ దానిని కంట్రోల్ చేయగలిగినటువంటి స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు కనుక విత్ హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ వీ కెన్ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ యాంగర్. ఆత్మ ఫలాల్లో కూడా సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం ఉంది. సో మారు మనసు పొందినప్పుడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్న. అవును. సో ఖచ్చితంగా ఈ ఆత్మ ఫలము ఫలించడానికి ప్రతి ఒక్కరు అభ్యాసం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ భాష. సో కోపం వస్తుంది, కోపం వస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సింపుల్ టిప్స్ కూడా చెప్తుంటారు. కోపం వస్తున్నప్పుడు వీలైతే ఆ కాన్వర్జేషన్ నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపో, లేదంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి కాసేపు పక్కకి వెళ్ళిపో, లేదంటే సైలెంట్ అయిపో, టర్న్ యువర్ ఫేస్ అవే, నువ్వు వేరే వైపు తిరిగిపో. అవసరం లేదు, అంతేలా ఆయన అట్లా మాట్లాడతాడులే అనుకొని లైట్ తీసుకొని అక్కడ నుంచి నువ్వు బయటకు వచ్చేస్తే నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పదే గుర్తు చేసుకుంటే కోపం పెరిగిద్ది. యాజ్ వెల్ నువ్వు కోపిస్ట్ అయిపోతే నీకు ప్రాబ్లం, నీ రిలేషన్స్కి ప్రాబ్లం, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకే ప్రాబ్లం, యాజ్ వెల్ నీ వ్యాపారాలకి, నీ ప్రతి పనికి కూడా అది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండిద్ది. కోపిస్ట్ ఎవరు మాట్లాడరు, కోపిస్తే ఎవరు మాట్లాడడానికి ముందుకు రారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఈ ప్రోగ్రాం గురించి మీకు ఏదన్నా సలహాలు అలాగే సందేహాలు ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మేము ఇచ్చే కాంటాక్ట్ నెంబరు దయచేసి మీరు నోట్ చేసుకోండి. 9480585039కి మీరు కాల్ చేయొచ్చు. info@fibaonline.orgకి మీరు మెయిల్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇటువంటి యాంగర్ అనేటటువంటి బలహీనతతో బాధపడుతూ ఉంటే ప్లీజ్ లెట్ us know. We will pray for you as well. We will give you the counseling through the word of God. May God bless you. Thank you so much. Thank you. God bless.